హాలీవుడ్ నుండి లేటెస్ట్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 15 ప్లస్ ఉంటాయి. సో కంప్లీట్ గా ఈ వీడియోలోని ఆ ప్రతి అప్డేట్స్ ని కూడా క్లారిటీగా తెలిసేసుకుందాం. ఇక ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే బ్రాడ్ పిట్ గారి అప్కమింగ్ ఫార్ములా F1 ఫిల్మ్ గురించి. బుల్లెట్ ట్రైన్ తర్వాత ఆయన బైబిలాన్ ఫిల్మ్ చేసినప్పటికీ కూడా బుల్లెట్ ట్రైన్ అనేది ఒక కమర్షియల్ లాంటి ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా లాంగ్ రన్ లో బాగా సక్సెస్ అయింది. ఏజ్ అయిపోతుంది కాబట్టి స్టార్డమ్ ని పక్కన పెట్టేస్తారనుకుంటే స్టిల్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అయితే ఆయన నుండి రావాల్సిన ఈ ఫార్ములా F1 ఫిల్మ్ అయితే స్ట్రైక్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. దాంతో బడ్జెట్ అయితే హెవీగా పెరిగిపోయింది. ఒరిజినల్ గా నాకు తెలిసి బడ్జెట్ అనేది 150 లేదంటే 170 దగ్గరలో ఉండాల్సింది. కాకపోతే ఇప్పుడు ఈ స్ట్రైక్ వల్ల కంటిన్యూ చేయడం, దాంతో పాటు వీళ్ళు ఎక్స్పెన్సివ్ వెహికల్స్ ని వాడడం, సో దీనికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 300 మిలియన్స్ ని దాటేసింది. బ్రాడ్ పిట్ గారి స్టార్డమ్ కూడా ఎండ్ అవుతున్న టైంలో ఇంత పెద్ద బడ్జెట్ తో చేయడం అనేది ప్రాబ్లం కాదు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చాలా రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్ రేసింగ్ జానర్ ని చూసే ఆడియన్స్ తక్కువే. బట్ రీసెంట్ గా డైరెక్టర్ జోసెఫ్ కోసెన్స్కీ గారి టాప్ గన్ మ్యావరిక్ యొక్క టేకింగ్ కి ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకున్నారు ఆయన డైరెక్షన్ కి. సో ఇందులో కూడా అలాంటి రేంజ్ టేకింగ్ ఉంటే ఖచ్చితంగా కొంత ఛాన్స్ ఉంటుంది, వర్డ్ ఆఫ్ మౌత్. బ్రాడ్ పిట్ గారు కూడా ఈ ఫిల్మ్ కి సంబంధించి హైప్ పెంచే ప్రాసెస్ లోనే ఉన్నారు. మీరు ఇంతవరకు హాలీవుడ్ లో చూడని జీ రేసింగ్ సీన్స్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ లో చూడబోతున్నారు. బిగ్ స్క్రీన్ లోని ఐమాక్స్ లో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మర్చిపోలేనిది అనే టైప్ లో బ్రాడ్ పిట్ గారు ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి రియల్ వెహికల్స్ తోటి రియల్ రేసింగ్ సీక్వెన్స్ ని కూడా షూట్ చేస్తున్నారంట. దానికి సంబంధించి రియల్ వెహికల్స్ ని ఎక్స్పెన్సివ్ గా తీసుకుంటున్నారు. సో బడ్జెట్ హెవీగా పెరుగుతుంది. బ్రాడ్ పిట్ గారి శాలరీ కూడా ఈ ఫిల్మ్ కి సంబంధించి 50 మిలియన్స్ దాటే ఉండబోతుంది. అయితే ఈ ఫార్ములా F1 రేసింగ్ ఫిల్మ్ కి అయితే మాత్రం ఏపెక్స్ అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఇంతవరకు ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీని కూడా ఇంకా చూస్ చేసుకోలేదు. ఆ తర్వాత అప్డేట్ కొద్దిగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సోనీ స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ ఆ క్యారెక్టర్ యూనివర్స్ తోటి మరొక చెత్త ప్రయోగం చేసే ప్రాసెస్ లో ఉందన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. వేనమ్ వెర్స్ తో ఇప్పటికే స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ క్యారెక్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నవి. ఆ రెప్యుటేషన్ జడగొట్టుకునే లాంటి ఫిల్మ్స్ అవుట్పుట్స్ తోటి వాళ్ళైతే మాత్రం మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. ప్రెసెంట్ వేనమ్ వెర్ సిచ్యువేషన్ దరిద్రంగా ఉంది, ఆపేయాలి అనే ప్రాసెస్ లోనే ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రైమ్ తో కలిపి మరొక స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ ని, సిరీస్ ని, ఒక డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ని ప్లాన్ చేయబోతున్నారు. వితౌట్ స్పైడర్ మ్యానే వాళ్ళ దగ్గర ఉన్న స్పైడర్ క్యారెక్టర్స్ తోటి. సింపుల్ గా చెప్పాలంటే వేనమ్ వెర్స్ కి రీబూట్ అనుకోండి. కొన్ని ఫిల్మ్స్ లైవ్ యాక్షన్ థియేటర్స్ లో వస్తాయి, కొన్ని వెబ్ సిరీస్ గా, టీవీ షోస్ గా ప్రైమ్ లో వస్తాయి. నిజానికి స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వర్స్, యానిమేటెడ్ యూనివర్స్, వేనమ్ వెర్స్, దాంతో పాటు MCU స్పైడర్ మ్యాన్ స్టోరీ, ఈ మూడింటిని కొలాబరేట్ చేసే ప్లాన్ ఇంతకు ముందు ఉండేది. వాళ్ళు దాన్ని ప్రొసీడ్ అయిపోతే చాలా బాగుండేది. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు రీబూట్ లా వేరే విధంగా ప్లాన్ చేయడం, అందులో కూడా మిస్టేక్స్ జరిగితే మళ్ళీ రీబూట్ చేయాలనుకోవడం, ఇదంతా కూడా దరిద్రానికే దరిద్రం. అంటే ఈ దరిద్రాన్ని రీబూట్ చేసి మరొక దరిద్రంగా చూడడం ఆడియన్స్ కి రిస్కే కదా. అయితే ఈ వీనమ్ వెర్స్ లోనే మరొక అప్డేట్ ఏంటంటే వీనమ్ ద లాస్ట్ డాన్స్, ఆ థర్డ్ పార్ట్ అనేది ఫైనల్ వీనమ్ ఫిల్మ్ అంట. సో దాంతో వీనమ్ వెర్స్ కి బాయ్ బాయ్ చెప్పేసే ఛాన్స్ కూడా ఉంది. అది వాళ్ళు ఫైనల్ వీనమ్ ఫిల్మ్ అన్నారు ట్రయాలజీలోని. ఒకవేళ సెకండ్ పార్ట్ లాగా ఇది కూడా మళ్ళీ మిక్స్డ్ రివ్యూస్ వస్తే ఘోరంగా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి బాగున్నా కూడా ఇది ఎలానో ఫైనల్ ఫిల్మ్ కదా, వేనమ్ వెర్స్ ఎండ్ అయిపోతుంది, ఇంకేం చూస్తాం అనే ఫార్టీకి కూడా రావచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ద ఫ్లాష్ ఫిల్మ్ లాగా అనమాట. పోతే ఇప్పుడు ప్రైమ్ తో వాళ్ళు ప్లాన్ చేయబోతున్న కొత్త యూనివర్స్ ఫ్రాంచైజ్ లో మొదటి ప్రాజెక్ట్ గా స్పైడర్ మ్యాన్ నోవార్ ప్రాజెక్ట్ ని అనుకుంటున్నారు. దీంట్లోని నికోలస్ కేజ్ ని లీడ్ గా అనుకుంటున్నారు. ఇది ఫ్యాన్స్ కి కొద్దిగా గుడ్ న్యూసే, కానీ ఏమైనా తేడా జరిగితే మళ్ళీ నికోలస్ కేజ్ కి ఇంకా ఈ ఏజ్ లో కూడా దరిద్రం వెంటాడుతుంది అనుకోవడమే. ఇక రీసెంట్ గా జేక్ జిలెన్హాల్ గారు యాక్ట్ చేసిన 1980s రీమేక్ అయిన రోడ్ హౌస్ అమెజాన్ ప్రైమ్ లోని గట్టిగా హిట్ అయింది రెస్పాన్స్ అయితే మాత్రం. సో వెంటనే రోడ్ హౌస్ యొక్క పార్ట్ 2 ను కూడా అనౌన్స్ చేశారు. చెప్పాలంటే ఇది ఒక అవుట్డేటెడ్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది ప్రెసెంట్ టైం కి, ఎందుకంటే 1980s యొక్క స్టోరీ కాబట్టి. బట్ డాల్టన్ క్యారెక్టర్ అయితే మంచి హీరోయిక్ గా మాస్ వైబ్స్ ఇస్తాయి అనమాట క్యారెక్టర్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 1980s లో ఉండే సిల్వెస్టర్ స్టెలోన్, ఆర్నాల్డ్ అలాంటి యాక్షన్ హీరోస్ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది క్యారెక్టర్ లో. కాబట్టి ఓటీటీలోని అలా టైం పాస్ గురించి చూసేయచ్చు. సో పార్ట్ 2 కూడా ఒక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ కానర్ మెక్గ్రెగర్ యొక్క విలన్ యాటిట్యూడ్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన యాక్షన్ సీన్స్ కానీ, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ పార్ట్ 1 కి బాగా ప్లస్ అయ్యే. సో పార్ట్ 2 లో అయితే ఆయన క్యారెక్టర్ ఉండకపోవచ్చు. ఈ తర్వాత మార్క్ స్ట్రాంగ్ గారు HBO Max తోటి కొద్దిగా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నారు. రీసెంట్ గా పెంగ్విన్ సిరీస్ కాస్టింగ్ లో జాయిన్ అయ్యారు. బట్ ఏ రోలో క్లారిటీగా తెలియదు. డ్యూన్ ప్రాఫెసీలోని ఎప్పట్లలో జాయిన్ అయ్యారు అనమాట. షూటింగ్ కూడా జరిగిపోయింది. రీసెంట్ గా టీజర్ కూడా వచ్చింది కదా. ఈ డ్యూన్ ప్రాఫెసీ అనేది డ్యూన్ థర్డ్ పార్ట్ అనుకుంటున్నారు చాలా మంది. కాదు గైస్, ఇది యాక్చువల్గా ఒక వెబ్ సిరీస్ అనమాట, ప్రీక్వెల్. మీకు డ్యూన్ యొక్క వరల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలోనే చెప్పాను కదా, ఒక 10,000 years బ్యాక్ అసలు డ్యూన్ లోని సిస్టర్హుడ్ గానీ, ఆ రెవరెండ్ మదర్స్ గానీ, ప్రాఫెసీ అనేది ఏ విధంగా పుట్టింది అనే యొక్క ఆరిజిన్ మీద ఉండబోతుంది అనమాట. అసలు యాక్చువల్గా ఈ సిరీస్ ఏంటి, కాస్టింగ్ ఏంటి అనే దాని గురించి ఇన్స్టాగ్రామ్ లోని పోస్ట్ కూడా పెట్టాను అనమాట. లీడ్ క్యారెక్టర్స్ లోని హర్కోనన్ సిస్టర్స్ ఉండబోతున్నారు అనమాట. వాలియా అండ్ టులా, ఎంప్రెస్ క్యారెక్టర్, ప్రిన్సెస్ క్యారెక్టర్, దాంతో పాటు ఒక ఎట్రిడిస్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. అతను ఒక స్వర్డ్ మాస్టర్ క్యారెక్టర్ అనమాట. ఇండియన్ స్టార్ టబుని కూడా తీసుకున్న విషయం మీరు వినే ఉంటారు. దాంతో పాటు టీజర్ లో కూడా ఆమె ఉన్నట్టు ఒక పోస్ట్ కూడా పెట్టిన ఆల్రెడీ ఇన్స్టాలో.
ఆమె క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టర్ ఫ్రాన్సిస్కా అనమాట. ఎంపరర్ కి ఒకప్పుడు లవ్ తిరిగి రావడం తోటి వచ్చిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆ ఇంపాక్ట్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు. అలానే వైకింగ్స్ ద్వారా చాలా పాపులర్ అయిన ట్రావిస్ ఫిమెల్ గారు డెస్మండ్ హార్ట్ అనే ఒక సోల్జర్ పాత్రలోని కనిపించబోతున్నారు. ఎంపరర్ ట్రస్ట్ ఎర్న్ చేయడం గురించి ఆ పాత్ర ఉండబోతుంది. మార్క్ స్ట్రాంగ్ ఎంపరర్ క్యారెక్టర్. నాకు తెలిసి సిరీస్ లోని హర్కునెన్స్ కి అండ్ ఎట్రిడిస్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా మొదలైంది, దాంతోపాటు లేడీ జిస్కా యొక్క మదర్ యొక్క ట్విస్ట్ సీక్రెట్ ని కూడా ఇంకా డీటెయిలింగ్ గా ఈ సిరీస్ లో చూపించే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇక తర్వాత షోగన్ రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన బెస్ట్ వెబ్ సిరీస్ లో ఇది ఒకటి అనమాట. సీజన్ 2 అండ్ సీజన్ 3 ని రెడీ చేసుకుంటున్నారు. నిజంగా సీజన్ 1 తోటి ఎండ్ అయిపోతుందని మొదట్లో రూమర్స్ వచ్చేవి, బట్ ఈ న్యూస్ వినగానే చాలా మంచిగా అనిపిస్తుంది. సీజన్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మన ఛానల్లోనే పెడతాను. ఇక అప్కమింగ్ గా విల్ స్మిత్ గారి బ్యాడ్ బాయ్స్ 4 ఫిల్మ్ రాబోతుంది కదా, దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడైతే మాత్రం సార్ అసలు ఐ యామ్ లెజెండ్ 2 ఏమైంది, ఇప్పుడు అనౌన్స్ చేశారు, తర్వాత క్యాన్సిల్ అయిపోయింది, మీరు కొద్దిగా కెరీర్ ప్రాబ్లం ఉందని చెప్పి రూమర్స్ వచ్చాయి కదా, మరి దాని మీద అప్డేట్ ఏంటంటే ఆయన క్లారిటీ ఇచ్చారు. మైకిల్ బి జార్డన్ అయితే ఈ ఐ యామ్ లెజెండ్ 2 స్టోరీకి సంబంధించి అదిరిపోయే ఐడియాస్ ని కూడా ఇస్తున్నారంట. దాంతో పార్ట్ 2 యొక్క స్టోరీ కూడా ఫ్రెష్ గా యూనిక్ ఫీల్ ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని డికేడ్స్ కి దాటిన తర్వాత ఫ్యూచర్ లో టైం నేను ఉండబోతుందంట. ఖచ్చితంగా ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యేలాంటి ఫీల్ రావచ్చు అంటున్నారు. ఇక విల్ స్మిత్ నుండి ఇంకొక అప్కమింగ్ అంటే నెట్ఫ్లిక్స్ తోటి 2 ప్రాజెక్ట్స్ అయితే మాత్రం ఎప్పట్లలో కన్సిడరేషన్ లో ఉంది గైస్. ఫాస్ట్ అండ్ లూజ్ అండ్ ద కౌన్సిల్. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా గ్యాంగ్స్టర్ జానర్స్ లా ఉండబోయే క్రైమ్ థ్రిల్లర్స్. ఆ స్టోరీస్ విల్ స్మిత్ గారికి బాగా నచ్చినప్పటికీ కన్సిడరేషన్ లోనే ఉంచారంట. కారణం ఏంటంటే ఆయనకి బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేసే ఫిల్మ్స్ ఎక్కువగా తీయడం ఇష్టం ఓటీటీ కన్నా. అంటే ఆయన కమర్షియల్ స్టార్డమ్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలని అనుకుంటున్నారు. అందువల్లనే ఎమాన్సిపేషన్ తో అంత సాటిస్ఫై అవ్వాలి ఆయన. ఇక తర్వాత కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఆ ఓపెనింగ్ వీకెండ్ తర్వాత వెంటనే ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే వీళ్ళు స్టార్టింగ్ ఈ మోడర్న్ ఎరా ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రీబూట్ ఫ్రాంచైజ్ లోని 9 ఫిల్మ్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ 4 వచ్చేసాయి, ఇంకొక 5 పార్ట్స్ అయితే ఉన్నట్టు మనకి అప్కమింగ్ గా. దాంతోపాటు స్టార్ ట్రెక్ తో వాళ్ళు వీలైతే క్రాస్ ఓవర్ చేసి చాలా బాగుంటుంది. లైక్ ఓల్డ్ ఫిల్మ్స్ తో టైం ట్రావెల్ లాగా కూడా ఫాస్ట్ గా ఇన్వాల్వ్ చేస్తే ఈ 5 ప్రాజెక్ట్స్ కూడా సరిపోవు, వాళ్ళు చాలా తీయొచ్చు, అంత పెద్ద స్టోరీ ఉంటుంది ఆ ఏప్స్ లోని. ఇక ఆ తర్వాత డ్వేన్ జాన్సన్ యొక్క బిగ్ బడ్జెట్ హాలిడే కామెడీ మైథాలజీ ఫిల్మ్ అయిన రెడ్ వన్ ఎప్పటిలో షూటింగ్ జరుగుతుంది స్ట్రైక్స్ తర్వాత కూడా. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఈ ఫిల్మ్ యొక్క టైటిల్ రెడ్ వన్ నుండి MEA గా మార్చబడింది. రెడ్ వన్ అనడానికి వినడానికి క్యాచీగా ఉంది, ఈ MEA అనడం కొద్దిగా కష్టంగా ఉంది. ఈ ఫిల్మ్ ని ప్రెసెంట్ ఈ ఇయర్ లో నవంబర్ 15th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫిల్మ్ కాస్టింగ్ లోని జేకే సిమోన్స్ దాంతోపాటు క్రిస్ ఎవెన్స్ కూడా ఉన్నారు. చాలా రోజుల నుండి పెండింగ్ అవుతూ అలా స్ట్రైక్స్ వల్ల కూడా డిలే అవుతూ బడ్జెట్ అలా పెరుగుతూ 250 మిలియన్స్ కి వెళ్ళిపోతుంది. డ్వేన్ జాన్సన్ ఫిల్మ్స్ అంటే 200 మిలియన్స్ దాటే విధంగా కమర్షియల్ గా ఉంటాయి. కాకపోతే 2022లోని ఆయనకి 50 మిలియన్స్ అయితే అడ్వాన్స్ పే చెక్ ఇచ్చారు. బట్ తర్వాత శాలరీ కంప్లీట్ గా ఇచ్చారో లేదో తెలియదు. డ్వేన్ జాన్సన్ గారు ఎక్కువ శాలరీస్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఇన్సైడర్స్ బజ్ నుండి అయితే డ్వేన్ జాన్సన్ గారు అంత హ్యాపీగా లేరంట. ఇన్ని రోజులు అలా షూటింగ్స్ కి పిలవడం, ఇంతవరకు డిలే చేయడం, ఆ శాలరీ కూడా 50 మిలియన్స్ తర్వాత పెంచుతారని చెప్పి ఆయన చూస్తున్నారు, కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వట్లేదంట. దాంతో ఆయన సెట్స్ లోని లేజీగా కొద్దిగా బ్యాడ్ గా బిహేవ్ చేస్తారంట, అంటే ఇష్టం లేకుండా వర్క్ చేస్తున్నట్టు. ఇది ఆయన కావాలని చేస్తున్నట్టు చాలా మందికి అర్థమైపోద్ది, ఎందుకంటే డైలీ జిమ్ లోనే ఉంటుంటారు, అంత లేజీగా వర్క్స్ లో ఉండడం కుదరదు. సో కావాలని ఆయన మనీ సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల ఇలాంటి బిహేవియర్ చూపిస్తున్నారని అనిపిస్తుంది. 2017, 18, 19, 20, 21 లాక్డౌన్ తర్వాత కూడా వరుసగా ఫాస్ట్ గా ఇయర్ కి మినిమం 2 సినిమాలైనా వచ్చే విధంగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో కొద్దిగా ఆ విధమైన మైండ్ సెట్ ఉన్నారేమో. ఇక తర్వాత ఇందాక చెప్పాల్సిందే బ్రాడ్ పిట్ గారి క్రిటిక్ ఫిల్మ్ అయితే మాత్రం టారెంటినో గారు నా కెరీర్ లో ఫైనల్ ఫిల్మ్ కాదు, నేను ఇంకొన్ని ఫిల్మ్స్ చేస్తానని చెప్పి ఒపీనియన్ మార్చుకున్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ లో డికాప్రియో పక్కన క్లిఫ్ బూత్ అనే సపోర్టింగ్ రోల్ లో చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా అప్రిషియేషన్ ఆ క్యారెక్టర్ కే వచ్చింది. టారెంటినో గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ లో 1 ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది కాబట్టి ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీదే సపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయబోతున్నారంట. అలానే టారెంటినో గారి ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఉండే కొన్ని క్రేజీ బెస్ట్ క్యారెక్టర్స్ కూడా క్యామియోస్ గా రాబోతున్నాయంట. అది ఫ్యాన్స్ కి చాలా మంచి స్టఫ్. అండ్ టామ్ క్రూజ్ గారు అయితే మాత్రం మీరు స్టోరీ మార్చినా ఫిల్మ్ మార్చినా నా క్యామియో కావాలన్నారు కాబట్టి నేనైతే ఫిక్స్, అది డేట్స్ అయితే ఫిక్స్, మీ గురించి ఇస్తాను ఏ సినిమా అయినా సరే అని చెప్పి రెడీగా ఉన్నారు. మన టారెంటినో గారి ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ ఇది. ఇక తర్వాత లియోనార్డో డికాప్రియో గారు పాల్ థామస్ ఆండర్సన్ తో కలిసి ఒక బిగ్ ప్రాజెక్ట్ లోనే చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ అప్డేట్ వచ్చిందనమాట. 115 మిలియన్స్ బడ్జెట్ లో ఉండబోతుంది. డికాప్రియో గారి శాలరీ కూడా 40 మిలియన్స్ దగ్గరలో ఉండబోతుందంట ఆల్మోస్ట్ బడ్జెట్ లోని. మనకు తెలిసిందే ఆయన డ్రామా జోనర్ లో చేసిన శాలరీ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆయనకి. పాల్ థామస్ ఆండర్సన్ గారు ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ ని BC ప్రాజెక్ట్ గా పిలుస్తున్నారు. టైటిల్ అయితే మాత్రం మన ఇండియాలో పదం కొద్దిగా బూతులు అనిపించినప్పటికీ మరి ఆయన ఏ విధంగా అనుకున్నారో టైటిల్ తెలియదు. 2025 నెక్స్ట్ ఇయర్ August 8th కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు గైస్ ఈ ఫిల్మ్ ని. అయితే డికాప్రియో గారి లుక్ ఈ ఫిల్మ్ లో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉందన్నమాట. సెట్ ఫోటోస్ లో ఆల్రెడీ చూసి ఉంటాం. ఫిల్మ్ టు ఫిల్మ్ ఆయన చేంజ్ ఓవర్ గానీ ఆ రోల్స్ గానీ ఫ్యాన్స్ కూడా రికగ్నైజ్ చేయడం కష్టంగా అన్నట్టు ఉంటాయి.
ఆ తర్వాత డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ యొక్క డ్యూరేషన్ కొద్దిగా తేడా వైపు ఇస్తున్నాయి. ఎందుకంటే మార్వెల్ లోని గేమ్ చేంజింగ్ మూమెంట్ లాంటి ప్రాజెక్ట్ కాబట్టి డ్యూరేషన్ అయితే కేవలం 2 hours 7 minutes అనగానే ఏదో కొద్దిగా ఆడ్ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. కారణం ఏంటంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కూడా 2 hours 6 minutes సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఎగ్జిక్యూషన్ లో చాలా మిస్టేక్స్ మిగిలిపోయాయి. మల్టీవర్స్ ప్రాజెక్ట్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. బట్ ఈసారి పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలి, కానీ డ్యూరేషన్ తక్కువే. ప్రీవియస్ డెడ్ పూల్ 2 ఫిల్మ్స్ కూడా నార్మల్ గా అవి సోలో ఫిల్మ్స్, కామెడీ అడ్వెంచర్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతాయి. బట్ ఇది ఒక క్రాస్ ఓవర్ ఫిల్మ్, ఒక పెద్ద గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ లాంటి ఫిల్మ్ కాబట్టి మినిమం 2 hours 30 minutes ఉండాలి గైస్. రీసెంట్ గా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ డ్యూరేషన్ 2 hours 20 minutes దాటి ఉంది. పర్ఫెక్ట్ వరల్డ్ బిల్డింగ్, డీటెయిలింగ్ హాలీవుడ్ అంతా అప్రిషియేట్ చేసుకున్నారు. బట్ గాడ్జిలా కాంగ్ ఏమైంది, డ్యూరేషన్ వల్లనే దెబ్బేసింది. దెబ్బేయడం అంటే టైం పాస్, పాప్కార్న్, ఎంటర్టైనింగ్ గా మంచిగా వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక ఎపిక్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ గా వాడుకోవాల్సిన స్క్రిప్ట్ పొటెన్షియల్ ని కేవలం టైం పాస్ గా వాడుకోవడం కరెక్ట్ కాదు కదా. అలానే ముందుగా జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదనుకోండి. ఫిల్మ్ రిలీజ్ అయ్యాకనే చూద్దాంలేండి. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే గోస్ట్ రైడర్ కాస్టింగ్ గురించి కెవిన్ ఫైగ్ అయితే ఎప్పట్లో రాయన్ గాస్లింగ్ తీసుకుందాం అనే కన్సిడరేషన్ లో ఉన్నారు కదా. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ రీసెంట్ గా ఫాల్ గై ఫిల్మ్ సంబంధించి అడుగుతున్నప్పుడు అయితే మాత్రం నాకైతే ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి అన్నట్టు రాయన్ గోస్లింగ్ తన ఒపీనియన్ తెలిపారు. నిజానికి రాయన్ గోస్లింగ్ ఎక్కువగా క్రిటికల్ ఎక్లైమ్డ్ లాంటి ఫిల్మ్ స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఉంటారు కాబట్టి ఆయన ఐపీ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ లోని ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాంటి దాంట్లో ఇరుక్కోరేమో అనేది ఒకప్పుడు అనిపించింది. బట్ ఇప్పుడు చూసినట్టయితే ఆయన వైఫ్ ఏమైనా ఒప్పించిందా అనే డౌట్ నాకు అనిపిస్తుంది. అంటే మన చిన్నప్పటి గోస్ట్ రైడర్ ఫిల్మ్స్ లో హీరోయిన్ ఎవా మెండిస్ రాయన్ గోస్లింగ్ గారి వైఫ్ కదా. మేబీ ఆమె ఇష్టంతో ఒప్పిస్తుందా లేదంటే ఇది నిజంగా రాయన్ గోస్లింగ్ గారి ఒపీనియనా అనేది మనం చెప్పలేం కదా. బట్ ఆయనకి నైట్ టైం డ్రైవ్ చేసేలాంటి క్యారెక్టర్స్ అద్భుతంగా సెట్ అయిపోతాయి. చాలా ఫన్నీగా కూడా ఇంటర్నెట్ అంతా కూడా షేక్ అయిపోతుంది ఈ క్యారెక్టర్ తోటి, ఆయన ఫ్యాన్ బేస్ వల్ల. అలానే రూసో బ్రదర్స్ తోటి గ్రే మ్యాన్ యొక్క ఫ్రాంచైజ్ కి కూడా ఆయన సైన్ చేశారు కాబట్టి ఒకవేళ సీక్వెల్స్ తీస్తే మళ్ళీ లీడ్ క్యారెక్టర్ లో ఆయనే రావాలి. బట్ నా ఒపీనియన్ అయితే గ్రే మ్యాన్ లాంటిది అవసరం లేదు ఆయనకి. రీసెంట్ ఫాల్ గై లాంటి యాక్షన్ ఫిల్మ్స్ ఇంకొద్దిగా బెటర్, ఎంటర్టైనింగ్ గా ఫన్నీగా అలా వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఫిజిక్ పరంగా కానీ హ్యాండ్సమ్ గా అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది. దాంతోపాటు సీరియస్ గా ఇంట్రోవర్ట్ పాత్రలో మళ్ళీ డ్రైవ్, బ్లేడ్ రన్నర్ 2049 లాంటి వైబ్స్ అయితే మాత్రం ఈ రోల్ లో ఆయన చేయాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ హెలోవిన్ స్పెషల్ కి ఒక వీడియోని కూడా గోస్ట్ రైడర్ కి సంబంధించి తీద్దాం అనుకున్నారు గైస్, కానీ అది ఎందుకు ఆపేస్తారో తెలియదు. రీసెంట్ గా ఎంసీయూ నుండి చాలా క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆయన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఏంటి. బట్ కెవిన్ ఫైగ్ అయితే ఎప్పట్లో కాస్టింగ్ లో రాయన్ గోస్లింగ్ ని తీసుకుందామని ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ విన్నాక వెంటనే ఫాస్ట్ గా కాంటాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మనకి అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆస్టిన్ బట్లర్ గారు ఎల్విస్ తోటి ఆయన యాక్టింగ్ తో హాలీవుడ్ లో చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. థియేటర్స్ లో నేను చూసినప్పుడు కూడా రివ్యూలో చెప్పాను కదా, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ ప్లే చేస్తున్న వైబ్స్ ఇచ్చాయి, కొత్త యాక్టర్ అనే ఫీల్ రాలేదు. తర్వాత డ్యూన్ 2 తో కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చారు అనుకోండి. పోతే ఇప్పుడు డిస్నీ ఈయన మీద కన్నేసినట్టుంది. ప్రెసెంట్ అయితే మాత్రం ఈయన పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ లోని కాస్టింగ్ తీసుకుంటున్నారు. చాలా మంది ఏంటి జానీ డెప్ ని రిప్లేస్ చేయబోతున్నారా యంగ్ క్యారెక్టర్ లో అని అంటున్నారు. మేబీ ఈ అప్కమింగ్ ఫిలిం రీబూట్ కాబట్టి యంగ్ ఆరిజిన్ టైప్ స్టోరీ ప్రకారం వరకు అయితే ఆస్టిన్ బట్లర్ ని తీసుకోవచ్చు. ప్రెసెంట్ టైం లైన్ కి జానీ డెప్ గారిని తీసుకునే అవకాశం ఉంటుంది. కంప్లీట్ రిప్లేస్మెంట్ అయితే కొద్దిగా తేడా అవ్వచ్చు, బట్ పర్ఫెక్ట్ గా ఈయనైతే సూట్ అవుతారు. అంటే కొద్దిగా జానీ డెప్ గారి ఫేస్ సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా సెట్ చేయొచ్చు, లేదా ఇంకొక పాత్ర అయినా ఇచ్చినా బాగుంటుంది. బట్ డిస్నీ అయితే ఈయన్ని కాస్టింగ్ లో తీసుకునే ప్రాసెస్ లోని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. దాంతోపాటు అప్కమింగ్ గా హెర్క్యులిస్ యొక్క లైవ్ యాక్షన్ రీమేక్ లో కూడా ఈయన్ని మెయిన్ లీడ్ గా తీసుకునే ప్రాసెస్ లోని ఆ ఆలోచనలో ఉన్నారు. బట్ ప్రస్తుతానికి పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ రీబూట్ కాస్టింగ్ గురించి ఎక్కువగా న్యూస్ వస్తుంది. అప్కమింగ్ గా ఆస్టిన్ బట్లర్ గారి ద బైక్ రైడర్స్ ఫిలిం రాబోతుంది. ఆ టైంలో ఎవరైనా ఇంటర్వ్యూయర్ దీని గురించి అడిగే అవకాశం ఉంది, దానికి ఆయన రెస్పాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఎనీవే ఈ అన్ని అప్డేట్స్ కూడా కంప్లీట్ గా మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను గైస్. మళ్ళీ అప్కమింగ్ ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీడైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.